హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమోసా పిన్విల్. మనం ఈవినింగ్ స్నాక్స్కి చాలా త్వరగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, దానికోసం ఒక బౌల్లోకి మైదా పిండి 1 కప్పు తీసుకోండి. వాము 1 పావు చెంచా, సాల్ట్ మన టేస్ట్కి సరిపడేంత వేసుకోండి, కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మూడింటిని మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. మీ దగ్గర మైదా ఉంటే మైదా వాడండి, లేదంటే చపాతీ పిండి అయినా పర్వాలేదు. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పూరి పిండిలాగా పిండిని తడిపేసి పెట్టుకోవాలి. తర్వాత 1 చెంచా ఆయిల్ వేసేసి మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోండి. దాంట్లోకి వాటర్ని యాడ్ చేసి మనం దోసపిండిలాగా అంటే పల్చగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టఫింగ్ కోసం 2 పెద్ద సైజువి ఆలుగడ్డని ఉడికించుకొని పొట్టు తీసి ఇలా తురిమేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఆలు మొత్తం ఇలా తురిమిన తర్వాత దీంట్లోకి 1 చెంచా కారం, కొద్దిగా పసుపు, గరం మసాలా 1 సగం చెంచా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 సగం చెంచా, ధనియాల పొడి 1 చెంచా, చాట్ మసాలా 1 పావు చెంచా. ఇప్పుడు దీంట్లోకి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, ఇలా ముద్దలాగా కలిపేసి ఇలా కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా వచ్చేంత వరకు ఇలా ప్రెస్ చేసుకోండి. చూడండి, సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు మనం దాంట్లో నుంచి కొంచెం కొంచెంగా పిండి ఇలా తీసుకోండి. మనకు చపాతీ పిండి సైజ్ అంతా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మీరు ఆయిల్ అయినా పర్వాలేదు, లేదంటే కొంచెం పొడి పిండి వేసి అయినా సరే కొంచెం మందంగా చపాతీ సైజులో మనం ఇలా ప్రెస్ చేసుకోండి. మరి సన్నగా ఉండకూడదు. ఇలా చపాతీలాగా చేసేసుకోండి. తర్వాత మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదా, దాంట్లో నుంచి కొంచెం కొంచెం తీసుకొని ఇప్పుడు మనం చపాతీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిపైన ఇలా పెట్టేసి మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి. చూడండి, ఈ చపాతీకి మొత్తం ఇలా కర్రీ అనేది స్ప్రెడ్ అవ్వాలి. మొత్తం ఇలా పెట్టిన తర్వాత మనం ఇప్పుడు రోల్ చేసుకోండి. ఇలా చూడండి, ఇలా రోల్ చేసుకోండి. చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఈక్వల్గా వచ్చేటట్టు ఒకసారి ఇలా అనుకోండి. కొంచెం ఇలా ప్రెస్ చేసి కొంచెం వెడల్పుగా అనుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనం పూరి పిండి సైజు ఇలా చిన్న చిన్నగా కాట్లు పెట్టేసేయండి. ఎక్కువ పెద్దగా అవసరం లేదండి. మనం పూరికి ఎంతైతే పిండి తీసుకుంటామో అంత సైజు కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఫింగర్స్తో మిడిల్లో ఇలా ప్రెస్ చేయండి. చూడండి, మధ్యలో సర్కిల్ లాగా చాలా బాగా వస్తుంది షేప్ అనేది. ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి, మరీ సన్నగా అవసరం లేదు, కొంచెం మందంగానే ఉండాలి. చూడండి, మిగిలిన వాటిని కూడా అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేయండి. వేసిన తర్వాత మనం దోశ పిండిలాగా కలుపుకున్న పిండి ఉంది కదా, దాంట్లో వీటిని ఇలా డిప్ చేసేసి ఆయిల్లో వేసేసేయండి. దోసపిండిలాగా ఉండాలండి, ప్యాటర్న్ మరి చిక్కగా ఉండకూడదు. ఇలా అయితే మనకు కరెక్ట్ షేప్లో వచ్చేస్తుంది. ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసేసుకోండి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టు, మీకు సాఫ్ట్గా కావాలన్నా క్రిస్పీగా కావాలనుకున్నా ఎలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఎంతో టేస్టీగా ఉండే సమోసా పిన్విల్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మనకి పిల్లలకి ఈవినింగ్ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే
పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మనం కొంచెం టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.